వెల్కమ్ టు 19 నేను మీ రమణారెడ్డిని. ఈరోజు ఒక ప్రత్యేకత అంటే ఆదివారం రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ మన ఫేమస్ బిర్యానీ దాదాపు 80 సంవత్సరాల నుంచి ఒక ఏదైతే మన బోర్డు చూడవచ్చు మహబూబ్ బాషా మటన్ బిర్యానీ. ఇది నెల్లూరు జిల్లాలో దాదాపుగా 80 సంవత్సరాల నుంచి నెల్లూరులో పేరు మోసిన మటన్ బిర్యానీ. చాలామంది ఇక్కడికి వచ్చి 80 సంవత్సరాల నుంచి క్వాలిటీ బాగుంటుంది, మటన్ చాలా బాగుంటుంది, బిర్యానీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మేము కూడా ఈరోజు ఆదివారం పూట ప్రత్యేకంగా ఈరోజు రావడం జరుగుతూ ఉంది. అసలు మటన్ బిర్యానీలో ఏం కలుపుతారు, ఆ టేస్టీ 80 సంవత్సరాల నుంచి ఎందుకు ఇంత పెద్ద టేస్టీగా వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో అయితే అక్కడ నిర్వాహకులు అడిగి తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. చాలామంది ఇక్కడ మేము అడుగుతూ వస్తుంటే వాళ్ళ పేరు అడుగుకున్నానని చెప్తా ఉన్నారు, బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా కాలం ఉంటుందని. మనం అడిగే ప్రయత్నం చేద్దాం వాళ్ళందరినీ కూడా. మహబూబ్ బాషా మటన్ బిర్యానీ అంటే చాలామంది ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి దీన్ని తింటూ ఉంటారని ఒక పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున జనాలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆదివారం పూట బాగుంటుంది, చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారని చెప్పి అంటున్నారు. ఇక్కడైతే లోపల నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏంది ఎట్లా ఉంటుంది అనేది. సార్ చెప్పండి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మటన్ బిర్యానీ తయారు చేస్తారు? 80 సంవత్సరం. ఏంటి అంటే ఇంత మటన్ బిర్యానీలు అంటే ఇప్పుడు మేక, గొర్రె లేకపోతే పొట్టేల అనేది ఏమేమి చేస్తారు? ఓన్లీ పొట్టేలే. ఇంత టేస్టీగా ఉండడానికి 80 సంవత్సరాల నుంచి క్వాలిటీ ఏం చేస్తారు మామూలుగా మీరు? అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డలు, అంతే, ఇంకేం లేదు. టేస్ట్ అంత టేస్ట్ రావడానికి కారణం ఏంటి అసలు? అది పెద్దవాళ్ళకి అడగాల, పెద్దవాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు నేర్పించారు, పెద్దవాళ్ళతో అంతకుముందు ఉన్న పాత వాళ్ళు ఉన్నారా? అదే లేదు, వాళ్ళే ఉన్నారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, పెద్ద అయినా వాళ్ళ నాయన ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ కొడుకులు. ఒకసారి మనం అంటే ఇప్పుడు చాలామంది ఆస్ట్రేలియా పొట్టేళ్ళు అంటారు, లేకపోతే అదంతా ఏం లేదు, ఇంకా ఇక్కడ ఇండియాదే. అంటే న్యాచురల్ లేకపోతే మామూలుగా కొంతమంది ఉండదు. అసలు నేను కూడా చెయ్యి పెట్టాను దానిలో. మీ పేరు? కుమార్. మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? 46 సంవత్సరం. వర్కర్ గానే ఉంటాను. నేనే మాస్టర్. ఒకసారి చూడొచ్చా దాన్ని ఎలా ఏంటి అని ఒకసారి చూపిస్తారా? తల ఒట్టి మసాలానే. ఒట్టి మసాలా దాంట్లో బిర్యానీ కలుపుతారా? ఆ తర్వాత మాంసం వేస్తాం, మాంసం ఉడికిన తర్వాత బియ్యం వేస్తాం. ఓకే. ఇప్పుడు తయారైంది ఏమన్నా ఉందా? ఇదేంటి అంటే విధానం కూడా చూస్తూ ఉండవచ్చు. బాగా వేడివేడిగా ఇప్పుడే ఫ్రెష్గా అయింది. వచ్చే వాళ్ళు కూడా స్పెషల్గా తినే చాలా టేస్టీగా ఉందని చెప్పి పెద్ద ఎత్తున వచ్చే వాళ్ళు అడుగుతున్నారు. చాలా బాగుంటుంది బిర్యానీ ఇక్కడ అని చెప్పి తాజాగా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. మనం ఇంకా ఇక్కడ కొంతమంది తింటున్నారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం అలా ఎలా ఉంటుంది ఏంది అనేది కూడా. ఏంది మటన్ బిర్యానీ ఉదాహరణ మీరు సండే రోజు స్పెషల్గా ఇంట్లో కాకుండా బయట తినడానికి కారణం ఏంటి? ఇది చాలా 80 సంవత్సరాలు చాలా ఫేమస్ అంటున్నారు. ఎలా ఉంటుంది బిర్యానీ? గత 30 సంవత్సరాలుగా నేను ప్రతి ఆదివారం పూట ఇక్కడికి వస్తానండి. నేను బీవీ నగర్ నుంచి వచ్చాను. మెయిన్ ఏంటంటే క్వాలిటీగా ఉంటుంది. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ చాలా హాట్గా టేస్టీగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వచ్చి తింటుంటాను. చాలామంది ఇంట్లో తయారు చేసింది కొంతమందికి అంటే బిర్యానీ చేయాలంటే కొంచెం చెయ్యి వాటం బాగుండాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇంత టేస్టీగా అంటే దాదాపు మార్నింగ్ సెక్షన్ 6 గంటలకే మటన్ తినాలన్న కోరిక ఈరోజు సండే రోజు మీరు ఆ కోరిక నెరవేర్చుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 1990 నుంచి అండి, అంటే 35 years. 35 నుంచి వస్తున్నారు. ఓఎమ్మ, గ్రేట్. 1990 నుంచి అండి. అంటే ఎస్పెషల్లీ సండేస్ వస్తాం స్పెషల్గా. సార్ ఇక్కడ కొంతమంది తినడానికి అదే సండే రోజు స్పెషల్గా మటన్ బిర్యానీ చాలా బాగుంటుందని ఇక్కడికి వచ్చారు. ఎలా ఉంది ఏంటి క్వాలిటీ వాళ్ళని అడిగి తెలుసుకుంది ఎలా ఉంటుంది అనేది. సార్ చెప్పండి, ఇక్కడ మటన్ బిర్యానీ దాదాపు 20 సంవత్సరాల నుంచి తయారవుతుంది అనేది ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి. అంటే ఎలా ఉంది క్వాలిటీ? ఇక్కడ ఎప్పుడైనా మన మార్నింగ్ టైంలో ఎప్పుడు వచ్చినా మనకి అందుబాటులో ఉంటుంది బిర్యానీ, వేడిగా అందిస్తారు. ఎప్పుడు క్వాలిటీ బాగానే ఉంటుంది. దగ్గర నేను ఇక్కడ వచ్చేసి 14 నుంచి నేను తింటా ఉన్నా, ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది మనం. కానీ ఇక్కడ ఏంటంటే అందుబాటులో వేడివేడిగా అందిస్తారు ఇక్కడ, అది ఇక్కడ స్పెషల్ మనకి. ఎక్కడి నుంచి వచ్చారు? మన ఇక్కడ మైపడి గేట్ నుంచి డైలీ నేను సండే ఇక్కడ డైలీ వస్తాను ఇక్కడికి. ఇంత ఉదయాన ఫేమస్ అంటే ఇంత మార్నింగ్ తినడానికి కోసం వస్తాను ఇక్కడికి. సండే ఇక్కడ మార్నింగ్ తినడానికి వస్తాను ఇక్కడికి.
అది క్వాలిటీ చూసారు, మనం వాళ్ళని అడిగే ప్రయత్నం చేసాం. చాలా బాగుంది. మార్నింగే అంటే మా 6-7 గంటలకి దాదాపు తర్వాత నుంచి కూడా స్టార్ట్ అవుతుందంట. ఎక్కువ మంది ఇక్కడికే వచ్చి మా బిర్యానీ, మటన్ బిర్యానీ తిని వాళ్ళ అనుభవాన్ని పంచుకుంటున్నారు. స్పెషల్ సండే రోజు అని కాదు, మార్నింగ్ సెక్షన్లో మార్నింగ్ 5 గంటలకే మటన్ బిర్యానీ ఇక్కడ స్టార్ట్ అవుతుందంట. చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా తినేసి చాలా బాగుందని కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో 90 రమణారెడ్డి, నెల్లూరు.